ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, అసలు పూజ అనేది ఎందుకు చేయాలి, చేయకపోతే దేవుడు ఏమైనా శపిస్తాడా, ఇలాంటి చిన్న చిన్న సందేహాలు అనేటువంటివి సహజంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక అమ్మగా చిన్న క్లారిఫికేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆధునిక కాలంలో మరి అందరికీ కూడా హడావిడిగా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు ఒక్క నిమిషం కూడా అసలు ఖాళీ అనేది ఉండకుండా ఏదో ఒక అవగేషన్ ఉంటూనే ఉంటుంది, సహజంగా ఉంటుంది. అలాంటప్పుడు అందుకని అందరూ ఏదో ఒక వ్యాపకంలో ఉంటూ ఉంటారు. అసలు ప్రజలందరూ కూడా, పిల్లలేంటి, భార్యాభర్తలు, వీళ్ళు అందరూ కూడా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటుంటారు. ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది అన్న సిచ్యుయేషన్స్ కూడా సహజంగా ఉంటూ ఉంటాయి. అవసరము అని చెప్పేసి కూడా నవేడేస్ జాబ్ అనేది ఎక్కువ మంది చేస్తూనే ఉన్నారు, లేడీస్ కూడా. సో ఇద్దరు సంపాదిస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ఇంటి పని చేసుకోవడమే గగనమే పోతుంది. అలాంటప్పుడు రోజు దేవుడికి పూజ చేయటం అంటే అదొక పెద్ద పనిగా, అది కూడా రొటీన్ అన్ని పనులలో అది కూడా ఒక పెద్ద పనిగా భావించటం జరుగుతూ ఉంటుంది. అలాగే అనుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రశాంతంగా దేవుడి మందిరంలో కూర్చుని పూజ చేసే మహిళల సంఖ్య కూడా కొంచెం తగ్గింది అనే చెప్పొచ్చు. దేవుడికి రోజు పూజ చేయకపోతే ఏమవుతుంది, ఏమన్నా కళ్ళిపోతాయా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు నిజానికి రోజు పూజ చేయకపోతే శపించేటువంటి వాడు కాదు భగవంతుడు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఏమీ శపించాడు. అసలు కళ్ళు పోవటం అనేది, కళ్ళు అంతకంటే కూడా ఏమీ పోవు. కానీ పూజ అనేది ఒక తపస్సు లాంటిది, మానసిక వికాసానికి అది ఒక మార్గం లాంటిది. దేవుడు శపిస్తాడా అని వాదించేవారు లేకపోలేదు. ఇక అసలు విషయానికి వస్తే ప్రతిరోజు పూజ చేయడం అంటే ఒక యాగంతో సమానం. యోగా చేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఎలా లభిస్తుందో అదేవిధంగా పూజ చేయడం వల్ల కూడా మనసుకి వ్యాయామం అనేటువంటిది లభిస్తుంది. ఏ మనసుకి వ్యాయామం అవసరమా అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుత సమాజంలో తప్పక అవసరము అని మనం తప్పకుండా చెప్పడం తప్పదు. చాలామంది మానసిక ప్రశాంతత లేక నిరుత్సాహంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తమ బాధను పంచుకునేవారు లేక మానసికంగా కూడా కృంగిపోతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ పూజ చేయటం వల్ల మనసుని స్థిరంగా ఉంచుకోవచ్చు. మనిషి మనసు నిలకడగా ఉండదు, సందర్భాన్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. మనసు నిలకడగా ఉండడానికి పూజ చేయడం ఎంతో అవసరము అని దైవజ్ఞులు తెలిపే మాట ఇది. మన మనసు కోపానికి, క్రోధానికి, మత్తు, మందు, జూదానికి బానిసలుగా మారకుండా ఉండడానికి పూజ ఒక సాధనంగా పనిచేస్తుంది. మన మనస్సుని నిలకడగా ఉంచి చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా కూడా నియంత్రణ చేస్తుంది. పూజ అనేది హైందవ ధర్మం, అది అందరూ పాటిస్తేనే ఆరోగ్యం. అందుకే ప్రతిరోజు పూజ చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు విషయం చేయక అపార్థాలను చేసుకునే వారికి కనువిప్పు కలగాలి అని చెప్పేసి జనరల్గా ఇలాంటి చిన్నవన్నీ కూడా తెలియచేయటం, క్లారిఫికేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దైవారాధనలో సహజంగా అందరూ లీనమై దేవుని యొక్క ఆశీస్సులు అనేటువంటివి తప్పనిసరిగా పొందాలి అని చెప్పేసి, చక్కగా ఆరోగ్యాలతో కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కూడా, దీర్ఘాయుషులుగా కూడా వాళ్ళు ఉండాలి అని చెప్పేసి మనం ఇందులో తెలియచేయటం జరుగుతుంది, ఆశీర్వదించటం జరుగుతుంది. అంతే తప్పించి ఏదైనా సరే నాన్న మనం చేస్తున్నాము అనంటే అంత నిష్కల్మషంగా చేయటము అనేది జరుగుతుంది. అందుకనే జనరల్గా తెలియజేస్తుంటాం. ఇప్పుడు రావి చెట్టు దగ్గర కూడా వెళ్ళి రావి చెట్టు కింద కొంచెం పంచదార, వరిపిండి ఇలా చల్లి కనీసం ఒక 7 సార్లు అన్నా సరే ప్రదక్షిణాలు చేసి, లేదా కనీసం ఒక 3 సార్లు ప్రదక్షిణాలు చేసి ప్రశాంతంగా అక్కడ కూర్చుని ఒక్క 10 నిమిషాలైనా సరే, ఒక్క 10 నిమిషాలు చాలు, అలా ధ్యానము అనేది చేయండి. ఏదైనా సరే ఒక్క మంత్రజపం, ఓం గం గణపతే నమః అనుకోండి, లేదా హనుమాన్ చాలీసా చదవండి. మీకు తోచిన చక్కగా మనస్ఫూర్తిగా కాన్సన్ట్రేషన్గా ఊరికే లేచామనంటే ఎప్పుడుండే వ్యాపకాలే నానా,
అలా కాకుండా ఒక్క 10 నిమిషాలైన మానసిక ప్రశాంతత కోసం మీరు అలా ఉండండి. మీది మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నాన్న. నిజంగా కూడా ఉరుకులు పరుగులు యుగం ఇది. అలా కాకుండా కనీసం ఒక 10 నిమిషాలైనా సరే పూజ చేసుకునేది అందుకోసం, మనం మానసిక ప్రశాంతత కోసం నాన్న.